Hi aspirants, welcome to Success Secret. Current Affairs 2024 ఇయర్ రౌండ్ అప్ లెవెల్ 2 క్లాసులలో భాగంగా ఈ వీడియోలో మనము మరికొన్ని క్వశ్చన్స్ అయితే చూడబోతున్నామండి. మరి ఇప్పటి వరకు మీకు అందించినటువంటి లెవెల్ 1, లెవెల్ 2 క్వశ్చన్స్ అన్నింటిని కూడా మీరు చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి. మరి ఇవి మీకు త్వరలో నిర్వహించబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి కేవలం ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రమే తీసుకొని వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి తప్పక వీటిని మీరు పూర్తిగా చూడండి. మరి అదే విధంగా మన గూగుల్ ప్లేలో మన సక్సెస్ సీక్రెట్ యాప్ కూడా ఉంటుంది. ఆ యాప్ లో ఈ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇతర సబ్జెక్టుల యొక్క ప్రాక్టీస్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు తప్పక ఫాలో కాగలరు, వాటిని ఆదరించగలరు. కేవలం ఏ కోర్స్ అయినా కూడా ప్రారంభ ఆఫర్గా 99 రూపీస్కి మాత్రమే అందించడం అయితే జరుగుతుందండి. మరి ఇందులో భాగంగా కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా 99 రూపీస్కే మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. దాంట్లో కొన్ని డెమో టెస్ట్లు కూడా ఉంటాయి, వాటిని మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయొచ్చు. మీరు ఆ ఫ్రీగా డెమో టెస్ట్లు అటెంప్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే కోర్సును కొనుగోలు చేయండి. కేవలం 99 రూపీస్కి మాత్రమే ఈ కోర్సును అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇవి మీరు ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్, 1 ఇయర్ వ్యాలిడిటీతో, 1 సంవత్సరం వ్యాలిడిటీతో వీటిని మీరు ఎన్నిసార్లైనా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కాబట్టి ఏ పోటీ పరీక్షకైనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తప్పక మరి కింద ఉన్నటువంటి మన డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ పై, మన యాప్ సంబంధించిన లింక్ పై క్లిక్ చేసి మరి మన యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకొని కోర్సును డెమో టెస్ట్ ప్రాక్టీస్ చేసి కోర్సును పర్చేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్, తర్వాత వీడియో క్లాసులు కూడా మీకు ఇందులో యాప్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి తప్పకుండా వాటిని మీరైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మీరు అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఉపయోగం కాబట్టి చాలా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే అండి, మరి ముందుగా మనము ఈ వీడియోలో మరొక క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, ఇది ఇటీవల జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి నీటి వనరుల గణన. ఈ సందర్భంలో క్రింది ప్రకటనలను పరిగణించండి. స్టేట్మెంట్ ఏ, భారతదేశంలో తమిళనాడులో అత్యధిక సరస్సులు ఉన్నాయి. బి, భారతదేశంలోని మొత్తం నీటి వనరులలో ఎక్కువ భాగం నీటిపారుదల కొరకు ఉపయోగించబడుతుంది. సి, 90% కంటే ఎక్కువ నీటి వనరులను గ్రామీణ ప్రాంతాల్లో చూడవచ్చు అని 3 ప్రకటనలు ఇచ్చేసి దీంట్లో సరైనవి, పై ప్రకటనలో సరైనవి ఏవి అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మరి దీంట్లో మనము ఒకసారి కనుక చూసినట్లయితే, స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే, మరి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖనైతే మరి ఇటీవల మొట్టమొదటి నీటి వనరుల గణనను విడుదల చేయడం జరిగింది. అంటే ఈ నీటి వనరుల గణన అంటే ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని డ్యామ్లు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఇట్లా ఈ విధంగా వేటికి నీరు పారిశ్రామిక రంగానికి ఎంత ఉపయోగిస్తున్నారు, వ్యవసాయ రంగానికి ఎంత ఉపయోగిస్తున్నారు అనేటువంటి డేటాతో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక పత్రాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారము కనుక చూసినట్లయితే మరి స్టేట్మెంట్ ఏలో భారతదేశంలో తమిళనాడులో అత్యధిక సరస్సులు ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంటు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ బి, భారతదేశంలోని మొత్తం నీటి వనరుల్లో ఎక్కువ భాగం నీటిపారుదల కొరకు ఉపయోగించబడుతుంది అనేటువంటి స్టేట్మెంట్ బి అనేది రాంగ్. నెక్స్ట్ 90% కంటే ఎక్కువ నీటి వనరులను గ్రామీణ ప్రాంతాల్లో చూడవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ సి అయితే కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో ఏ, సి ఈ రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లు కాబట్టి
స్టేట్మెంట్లు, బి ఒకటి రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్గా 3ను గుర్తించాల్సి అయితే ఉంటుందండి. ఏసి సరైనవి అని. మరి దీనికి సంబంధించి చూసినట్లయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి మొట్టమొదటి నీటి వనరుల గణనకు సంబంధించి కనుక మనం అది చూసినట్లయితే దీని ప్రకారము పశ్చిమ బెంగాల్లో మరి అత్యధికంగా చెరువులు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ఏమో చెరువులు ఉన్నాయి. చెరువులు, రిజర్వాయర్లు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. మరి అదేవిధంగా ఆ, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ట్యాంకులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏమో ట్యాంకులు. తర్వాత తమిళనాడులో అత్యధికంగా సరస్సులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో చెరువులు, రిజర్వాయర్లు ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ట్యాంకులు ఉన్నాయి. మరి తమిళనాడులో సరస్సులు ఎక్కువగా ఉన్నాయి ఈ మొట్టమొదటి నీటి వనరుల గణన ప్రకారం. మరి అదేవిధంగా దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే మరి మొత్తం వినియోగిస్తున్నటువంటి నీటి వనరులలో దాదాపు 55.5% అయితే ఈ చేపల పెంపకానికి వినియోగించడం జరుగుతుంది. 55.5%. ఇది ఈ నీరు దేనికి వినియోగించడం జరుగుతుంది అంటే చేపల పెంపకం కొరకు. మనకి ఇక్కడ చూడండి, భారతదేశంలోని మొత్తం నీటి వనరులు ఎక్కువ భాగం నీటిపారుదల కొరకు వినియోగించబడుతుందని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మరి ఎక్కువ భాగం నీరు దేనికి ఉపయోగపడుతుంది అంటే చేపల పెంపకం కోసము మరి ఇది ఉపయోగించబడుతుంది. అంటే ఎంత శాతం? 55.5% నీరు ఈ చేపల పెంపకం కోసము ఉపయోగించబడుతుంది. మరి అదేవిధంగా 16.5% నీరేమో నీటిపారుదల కోసం ఉపయోగించబడడం జరుగుతుంది. 16.5% ఏమో నీటిపారుదల కోసం ఉపయోగించబడుతుంది. మరి అదేవిధంగా 12.1% ఈ భూగర్భ జలవనరుల పునరుద్ధరణ కోసం అయితే ఉపయోగించబడటం అయితే జరుగుతుంది. ఇది మరి ఈ విధంగా ఈ నీరు ఏ విధంగా దేనికి ఉపయోగించబడుతుంది అని చూసినట్లయితే మరి ఎక్కువగా కనుక మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నీటి వనరులు అయితే ఉన్నాయి. ఎంత ఉన్నాయంటే 97.1% ఉన్నాయండి. గ్రామీణ ప్రాంతాల్లో 97.1% ఈ నీటి వనరులు ఉన్నాయి. మరి పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉన్నాయని కనుక చూసినట్లయితే 2.9% మాత్రమే పట్టణ ప్రాంతాల్లో ఈ నీటి వనరులు అయితే ఉన్నాయి. ఇది మరి కేంద్ర జల మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి మొట్టమొదటి నీటి వనరుల గణన ప్రకారం మనకు లభించినటువంటి డేటా. మరి దీనికి సంబంధించి మనం ఒకసారి కనుక చూసినట్లయితే కేంద్ర జల మంత్రిత్వ శాఖ మొట్టమొదటి నీటి వనరుల గణనను ఇటీవల విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారము మనకు పశ్చిమ బెంగాల్లో అత్యధిక సంఖ్యలో ఈ చెరువులు, అదేవిధంగా రిజర్వాయర్లు ఉన్నాయి. మరి అదేవిధంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ట్యాంకులు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ట్యాంకులు ఎక్కువ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోనేమో చెరువులు, రిజర్వాయర్లు ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడులో సరస్సులు ఎక్కువగా ఉన్నాయి ఈ మొట్టమొదటి నీటి వనరుల గణన ప్రకారం. మరి అదే విధంగా చూసినట్లయితే మరి ఎక్కువ శాతం నీటి వనరులను ఎక్కువ శాతం దేనికి వినియోగించడం జరుగుతుంది అంటే చేపల పెంపకానికి వినియోగించడం జరుగుతుంది. అది ఎంత శాతం అంటే 55.5% నీటిని ఈ చేపల పెంపకానికి ఉపయోగించడం జరుగుతుంది. మరి అదేవిధంగా 16.5% నీటినేమో ఈ నీటిపారుదల కోసం ఉపయోగించబడడం జరుగుతుంది. మరి అదేవిధంగా 12.1% ఏమో భూగర్భ జలాల పునరుద్ధరణ కోసం ఉపయోగించబడడం అయితే జరుగుతుంది. మరి ఎక్కువ శాతం నీటి వనరులు ఎక్కడ ఉన్నాయని కనుక చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మరి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులు ఎంత అంటే 97.1% నీటి వనరులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 2.9% నీటి వనరులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి అనేది అంశం. ఒకవేళ
మీకు దీనికి సంబంధించి క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ కనుక వస్తే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని కనుక మనం చూసినట్లే, కేంద్ర జల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మొట్టమొదటి నీటి వనరుల గణన ప్రకారం అత్యధిక సరస్సులు ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మొట్టమొదటి నీటి వనరుల గణన ప్రకారము అత్యధిక చెరువులు, రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్. కేంద్ర జల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మొట్టమొదటి నీటి వనరుల గణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నవి ఏంటివి అంటే ట్యాంకులు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మొట్టమొదటి నీటి వనరుల గణన ప్రకారము ఎక్కువ శాతం నీటి వనరులను దేనికి ఉపయోగించబడడం జరుగుతుంది అంటే చేపల కొరకు. కేంద్ర జల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మొట్టమొదటి నీటి వనరుల గణన ప్రకారం చేపల పెంపకం కొరకు ఎంత శాతం నీటిని వినియోగించడం జరుగుతుంది అంటే 55.5%. మరి అదేవిధంగా కేంద్ర జల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మొట్టమొదటి నీటి వనరుల గణన ప్రకారం నీటిపారుదలకి ఎంత శాతం నీటిని కేటాయించడం జరుగుతుంది అంటే 16.5%. మరి అదేవిధంగా కేంద్ర జల మంత్రిత్వ శాఖ యొక్క మొట్టమొదటి నీటి వనరుల గణన ప్రకారము భూగర్భ జలాల పునరుద్ధరణ కోసం ఎంత శాతం నీటిని కేటాయించడం జరిగింది అంటే 12.1%. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులు ఎంత అంటే 97.1%. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరుల శాతం ఎంత అంటే 2.9% అని మనం ఆన్సర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇది మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ GRCA గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ కి సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి. స్టేట్మెంట్ ఏ, జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా నేతృత్వంలో ఉంది. బి, ఇది నదుల సంరక్షణ మరియు స్థిరమైన నీటి నిర్వహణపై దృష్టి పెడుతుంది. సి, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంతర్జాతీయ నిధుల ఏజెన్సీలుగా పనిచేస్తాయి అని ఇచ్చేసి మరి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగిందండి. దీంట్లో చూస్తే మరి గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా నేతృత్వంలో ఉంది అనేది స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంటే. ఇది నదుల సంరక్షణ మరియు స్థిరమైన నీటి నిర్వహణపై దృష్టి పెడుతుంది అనేటువంటి స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంతర్జాతీయ నిధుల ఏజెన్సీలుగా పనిచేస్తాయి అనేటువంటి సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. దీంట్లో మూడింటికి మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి ఆన్సర్గా అన్నీ సరైనవి అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఇటీవల వార్తల్లో ఉన్న యాక్టో సైట్ కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఏ, ఇవి రేడియోథెరపీ చేయించుకుంటున్న క్యాన్సర్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన టాబ్లెట్లు. బి, దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ DAE అభివృద్ధి చేసింది. సి, ఇది దాని భద్రత మరియు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ FSSAI నుండి
ఆమోదం పొందింది అని 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందండి. ఈ 3 స్టేట్మెంట్లు ఇచ్చి మరి ఈ మూడింట్లో సరైనవి ఏవి, మరి ఈ 3 స్టేట్మెంట్లలో సరైనవి ఏవి అనేది అడగడం జరుగుతుంది. మరి వీటికి మరి యాక్టోసైట్ సంబంధించి కనుక మనము చూసినట్లయితే ఇది యాక్టోసైట్ అనేది స్టేట్మెంట్ ఏ అయితే ఇది రేడియోథెరపీ చేయించుకుంటున్న క్యాన్సర్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ట్యాబ్లెట్లు అనేటువంటిది ఇది స్టేట్మెంట్ కరెక్టే. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అభివృద్ధి చేసింది. బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇది భద్రత మరియు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందింది అనేటువంటి సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మూడింటికి 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా 4ను గుర్తించాల్సి ఉంటుందండి. అన్నీ సరైనవే అని. మరి దీనికి సంబంధించి మనం ముందుగా చెప్పుకుంటున్నట్లయితే ఇవి యాక్టోసైట్ అనేటివి ఒక టాబ్లెట్లు. ఇవి దేనికి సంబంధించినవి అని అంటే మరి ఇవి రేడియోథెరపీ అంటే క్యాన్సర్ రోగులు మరి రోగులకు రేడియోథెరపీ అనేది చేయించుకుంటారు కదండి. వారి యొక్క జీవన ప్రమాణాన్ని మరింత పెంచడం కోసం మరి రేడియోథెరపీ అనేది చేయించుకోవడం జరుగుతుంది. మరి ఈ రేడియోథెరపీ చేయించుకుంటున్నటువంటి క్యాన్సర్ రోగుల యొక్క జీవన నాణ్యతను మెరుగుపరచడం కోసం అయితే ఇది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఈ యాక్టోసైట్ అనేటువంటి ఈ టాబ్లెట్లను అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ టాబ్లెట్లను భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఆమోదం అయితే ఇచ్చింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మరి ఈ రేడియోథెరపీ చేయించుకున్నటువంటి ఈ పేషెంట్లలో వాటికి సంబంధించి ఈ క్యాన్సర్ రోగులకు చికిత్సతో సంబంధం ఉన్న దుష్ప్రభావాలను తగ్గించడం. అంటే వీరికి వాస్తవానికి రేడియోథెరపీ చేయడం వల్ల వారికి చాలా ఒక దుష్ప్రభావాలు అనేవి కలుగుతూ ఉంటాయి. దానివల్ల ఆ దుష్ప్రభావాలను తగ్గించడం, వారి యొక్క జీవన నాణ్యతను పెంచడం అనేది ఈ యాక్టో సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే రేడియోథెరపీ చేయించడం వల్ల చాలా అంటే మనకు చాలా దుష్ప్రభావాలు అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మా అమ్మ కూడా ఆ క్యాన్సర్తోనే మాకు చనిపోవడం జరిగింది. అది మేము దగ్గరుండి దాదాపు ఒక 7-8 సంవత్సరాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవం కాబట్టి ఈ కీమోథెరపీ ఇవన్నీ చేయించడం వల్ల వారు బ్రతికి ఉండగానే ఒక నరకాన్ని చూస్తారు. వారితో పాటు ఉన్నవారు కూడా ఆ నరకాన్ని చూసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను కోరుకుంటాను. సరే, ఓకే. ఏదేమైనా ఈ యాక్టోసైట్ అనేటిది మరి ఈ రేడియోథెరపీ చేయించుకున్న వారికి వారి యొక్క జీవన నాణ్యతను పెంచడం, వారి మీద ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడకుండా ఉండడం కోసము వీటిని రూపొందించడం జరిగింది. మరి ఈ టాబ్లెట్లను రూపొందించింది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిఏఈ దీన్ని రూపొందించడం అయితే జరిగింది. దీనికి భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ కూడా ఆమోదం లభించడం అయితే జరిగిందండి. ఇది మరి యాక్టోసైట్ కు సంబంధించినటువంటి విషయం. మరి దీనికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ కనుక వస్తే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? రేడియోథెరపీ చేయించుకుంటున్న క్యాన్సర్ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడం కోసం ఇటీవల మార్కెట్లోకి వచ్చిన టాబ్లెట్లు ఏవి అంటే యాక్టోసైట్. రేడియోథెరపీ చేయించుకుంటున్న
రోగుల క్యాన్సర్ చేయించుకుంటున్న క్యాన్సర్ రోగుల జీవన నాణ్యతను పెంచడం కొరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ అభివృద్ధి చేసినటువంటి టాబ్లెట్ల పేరు ఏమిటి అంటే యాక్టోసైట్, AKTO CYTE అనేది మనము ఆన్సర్గా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే డార్క్ ఫైబర్ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, డార్క్ ఫైబర్ అనేది ఉపయోగించని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మరియు నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి కొనుగోలు లేదా అద్దెకు అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలు. బి, డార్క్ ఫైబర్ క్రియారహితంగా ఉంటుంది ఎందుకంటే దాని ద్వారా ఎటువంటి సమాచారం పంపబడదు కాబట్టి కాంతి పల్స్ ప్రసారం చేయబడదు. సి, భారతదేశంలో డార్క్ ఫైబర్ వాడకాన్ని సెబీ నిషేధించింది అని 3 స్టేట్మెంట్లు ఇచ్చేసి దీంట్లో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగిందండి. మరి ఈ డార్క్ ఫైబర్ అనేది ఉపయోగించని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ మరియు నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి కొనుగోలు లేదా రెంట్కు అందుబాటులో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు అనేటువంటి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ చూసినట్లయితే బి, డార్క్ ఫైబర్ క్రియారహితంగా ఉంటుంది ఎందుకంటే దాని ద్వారా ఎటువంటి సమాచారం పంపబడదు కాబట్టి కాంతి పల్స్ ప్రసారం చేయబడదు. బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. భారతదేశంలో డార్క్ ఫైబర్ వాడకాన్ని సెబీ నిషేధించింది అని ఈ స్టేట్మెంట్ సి అనేది రాంగ్. 2 ఏబి కరెక్ట్ స్టేట్మెంట్లు కాదు, సి ఒకటి రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా 1ని గుర్తించాల్సి అయితే ఉంటుందండి. ఏబి సరైనవేనవి. డార్క్ ఫైబర్, మరి డార్క్ ఫైబర్ గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే ఈ డార్క్ ఫైబర్నే అన్లిట్ ఫైబర్ అని కూడా అంటారు. ఏమండి అన్లిట్ ఫైబర్. ఈ డార్క్ ఫైబర్నే అన్లిట్ ఫైబర్ అని కూడా ఈ డార్క్ ఫైబర్ను అంటారు. ఇది ఉపయోగించని ఫైబర్ ఆప్టిక్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఉపయోగించని ఫైబర్ ఆప్టిక్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కొనుగోలు లేదా అద్దెకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ నెట్వర్క్ ప్రొవైడర్ల నుంచి కొనుగోలు చేయడానికి కానీ లేదా రెంట్కు తీసుకోవడానికి కానీ ఈ డార్క్ ఫైబర్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇది సాధారణంగా టెలికామ్ అదేవిధంగా ఇంటర్నెట్ యాక్సెస్ కోసము ఉపయోగించబడడం జరుగుతుంది. డార్క్ ఫైబర్ అనేది టెలికామ్, ఇంటర్నెట్ యాక్సెస్ కోసమే ఇది ఉపయోగించబడడం జరుగుతుందండి. మరి ఈ డార్క్ ఫైబర్ క్రియారహితంగా ఉంటుంది ఎందుకంటే దాని ద్వారా ఎట్లాంటి సమాచారం అయితే పంపబడదు కాబట్టి కాంతి పల్స్ అనేటి ప్రసారం చేయబడదు. ఇది డార్క్ ఫైబర్ కు సంబంధించినటువంటి అంశం. మరి ఈ డార్క్ ఫైబర్ సంబంధించి కనుక మనం చూసినట్లయితే డార్క్ ఫైబర్ యొక్క మరొక పేరు ఏమిటి అంటే అన్లిట్ ఫైబర్. డార్క్ ఫైబర్ యొక్క మరొక పేరు అన్లిట్ ఫైబర్. మరి డార్క్ ఫైబర్ ఏ విధంగా ఉంటుంది అంటే క్రియారహితంగా ఉంటుంది. దీని ద్వారా ఎట్లాంటి సమాచారం పంపబడదు, కాంతి పల్స్ కూడా ప్రసారం చేయబడదు. ఈ డార్క్ ఫైబర్ అనేది టెలికాం అదేవిధంగా ఇంటర్నెట్ యాక్సెస్ కోసమే ఇది ఉపయోగించబడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే డేర్ టు డ్రీమ్ స్కీమ్ D2D డేర్ టు డ్రీమ్ స్కీమ్ కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. స్టేట్మెంట్ ఏ, డేర్ టు డ్రీమ్ స్కీమ్ అనేది భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష సామర్థ్యాలను పెంపొందించడానికి స్టార్టప్లు, వ్యవస్థాపకులు మరియు వ్యక్తులకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందించే పోటీ. బి, ఇది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO యొక్క వార్షిక కార్యక్రమం. సి, ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం ప్రారంభించబడింది అనేటువంటి 3 స్టేట్మెంట్ ఇచ్చి దీంట్లో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి.
మరి స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే ఈ డేర్ టు డ్రీమ్ స్కీమ్ అనేది భారతదేశ రక్షణ, అదేవిధంగా అంతరిక్ష సామర్థ్యాలను పెంపొందించడానికి స్టార్టప్లు, వ్యవస్థాపకులు, వ్యక్తులకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందించేటువంటి పోటీ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. ఇది డిఆర్డిఓ యొక్క వార్షిక కార్యక్రమం, అంటే ఈ బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇది మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం ప్రారంభించబడింది. సి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఈ మూడింటికి మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి మనం ఆన్సర్గా అన్నీ సరైనవి అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మరి ఈ డేర్ టు డ్రీమ్ స్కీమ్కు సంబంధించి కనుక చూసినట్లయితే ఈ డేర్ టు డ్రీమ్ స్కీమ్ అనేది భారతదేశ రక్షణ, మరి అదేవిధంగా అంతర్జాతీయ సామర్థ్యాలను మరింత పెంపొందించడం కోసము స్టార్టప్లు కానివ్వండి, వివిధ రకాల వ్యక్తులు కానివ్వండి, వారికి ఒక అవకాశం కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి పోటీ కార్యక్రమం. దీన్ని డిఆర్డిఓ ప్రతి సంవత్సరం నిర్వహించడం అయితే జరుగుతుంది. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది ప్రతి సంవత్సరం మరి దీన్ని ఈ డేర్ టు డ్రీమ్ అనేటువంటి స్కీమ్ను కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మాజీ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం 2019లో ప్రారంభించడం అయితే జరిగింది. ఇది డేర్ టు డ్రీమ్ కు సంబంధించినటువంటి అంశం అండి. మరి దీనికి సంబంధించి మనం ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్స్ కనుక వస్తే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని కనుక మనం చూసినట్లయితే, భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష సామర్థ్యాలను పెంపొందించడానికి స్టార్టప్లు, వ్యక్తులకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందించేటువంటి పోటీ యొక్క పేరు ఏమిటి అంటే మనం దాన్ని ఆన్సర్గా డేర్ టు డ్రీమ్ అని ఆన్సర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష సామర్థ్యాలను పెంపొందించడానికి స్టార్టప్లు, తర్వాత ఇతర వ్యవస్థాపకులకు డిఆర్డిఓ ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి పోటీ పేరు ఏమిటి అని అంటే డేర్ టు డ్రీమ్ అనేది మనం ఆన్సర్గా ఇవ్వాల్సి ఉంటుంది. మరి డిఆర్డిఓ ఎవరి జ్ఞాపకార్థం ఈ స్టార్టప్లను ప్రోత్సహించడం కోసము ప్రతి సంవత్సరం డేర్ టు డ్రీమ్ అనే పోటీని నిర్వహిస్తుంది అంటే మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం. స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం డిఆర్డిఓ డేర్ టు డ్రీమ్ అనే పోటీ కార్యక్రమాన్ని ఏ సంవత్సరం నుంచి ప్రారంభించింది అంటే 2019 నుంచి ప్రారంభించింది అని మనం ఆన్సర్గా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 తన ముందు పెండింగ్లో ఉన్న ఏ విషయంలోనైనా పూర్తి న్యాయం జరిగేలా చేయడానికి, ఏదైనా డిగ్రీని ఆమోదించడానికి లేదా ఏదైనా ఆర్డర్ చేయడానికి హైకోర్టుకు అధికారం ఇస్తుంది. బి, అలా ఆమోదించబడిన ఏదైనా డిగ్రీ లేదా అలా చేసిన ఉత్తర్వు భారతదేశం భూభాగం అంతటా అమలు చేయబడుతుంది అని 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అయితే అడగడం జరిగిందండి. మరి దీంట్లో స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 తన ముందు పెండింగ్లో ఉన్న ఏ విషయంలోనైనా పూర్తి న్యాయం జరిగేలా చేయడానికి, ఏదైనా డిగ్రీని ఆమోదించడానికి లేదా ఏదైనా ఆర్డర్ చేయడానికి హైకోర్టుకు అధికారం ఇస్తుంది. ఇది స్టేట్మెంట్ ఏ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి, అలా చేయబడిన ఏదైనా డిగ్రీ లేదా అలా చేసిన ఉత్తర్వు భారతదేశం భూభాగం అంతటా అమలు చేయబడుతుంది. స్టేట్మెంట్ బి అనేది అయితే రాంగ్. మరి స్టేట్మెంట్ బి రైట్.
స్టేట్మెంట్ బి ఏ రాంగ్, స్టేట్మెంట్ బి రైట్ ఎలా అవుతుందనంటే, మరి ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారము ఆ సుప్రీంకోర్టుకు తన ముందున్నటువంటి పెండింగ్లో ఏ విషయంలో అయినా పూర్తి న్యాయం జరిగేలా చేయడానికి ఏదైనా డిగ్రీని ఆమోదించడం కానీ లేదా ఆర్డర్ చేయడానికి కానీ సుప్రీంకోర్టుకు ఈ అధికారం అయితే ఉంటుంది, హైకోర్టుకు కాదు. సుప్రీంకోర్టుకు అధికారం ఉంటుంది కాబట్టి ఇది రాంగ్. మనకు దీంట్లో హైకోర్టు అని ఇచ్చారు కాబట్టి మనం రాంగ్ అన్నాం. అదే ఈ అధికారం అయితే సుప్రీంకోర్టుకు ఉంటుంది. మరి అలా ఆమోదించబడినటువంటి డిగ్రీ అనేది మా లేదా ఉత్తర్వు భారతదేశం భూభాగం అంతటా కూడా అమలు చేయబడుతుంది అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఒకవేళ ఆ డైరెక్ట్ క్వశ్చన్ కనుక మనం వచ్చినట్లయితే, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు తన ముందు పెండింగ్లో ఉన్న ఏ విషయంలోనైనా పూర్తి న్యాయం జరిగేలా చేయడానికి, ఏదైనా డిగ్రీని ఆమోదించడానికి, ఏదైనా ఆర్డర్ చేయడానికి అధికారం ఉంటుంది అని అంటే ఆన్సర్ ఆర్టికల్ 142 అనేది మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ జెల్లీ ఫిష్ అధిక ఉష్ణోగ్రత ఉన్న నీటిలో, అలాగే పొలాలు మరియు సాగునీటి నుండి పోషకాలు బయటకు వెళ్లే నీటిలో మనుగడ సాగించదు. బి ర్యాబిట్ ఫిష్ ఇండో పసిఫిక్ మరియు రియా సముద్రానికి చెందినది. సి ర్యాబిట్ ఫిష్ మరియు లయన్ ఫిష్ విషపూరితమైనవి కాబట్టి తినదగినవి కావు అని ఆ మూడు స్టేట్మెంట్లు ఇచ్చి దీంట్లో పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగిందండి. మరి దీంట్లో మనం చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే, జెల్లీ ఫిష్ అధిక ఉష్ణోగ్రత ఉన్న నీటిలో, అలాగే పొలాలు మరియు మురుగునీటి నుండి పోషకాలు బయటకు వెళ్లే నీటిలో మనుగడ సాగించదు అనేటువంటి స్టేట్మెంట్ ఏ రాంగ్ స్టేట్మెంట్. బి ర్యాబిట్ ఫిష్ ఇండో పసిఫిక్ మరియు రియా సముద్రానికి చెందినది. స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి ర్యాబిట్ ఫిష్ మరియు లయన్ ఫిష్ విషపూరితమైనవి కాబట్టి తినదగినవి కావు అంటే ఈ స్టేట్మెంట్ సి కూడా రాంగ్ స్టేట్మెంట్. రెండులో ఏసి రెండు రాంగ్ స్టేట్మెంట్లు, బి ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా బి మాత్రమే సరైనది అని మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మరి దీనికి సంబంధించి మనం ఒకసారి కనుక చూసినట్లయితే, ఈ జెల్లీ ఫిష్ అనేది అధిక ఉష్ణోగ్రతలు, అదేవిధంగా పొలాలు మరియు మురుగునీటి నుండి పోషకాలు బయటకు రావడం వల్ల ఈ జెల్లీ ఫిష్లు అనేటివి వృద్ధి చెందుతాయి. మరి ఇక్కడ మనం వృద్ధి చెందవు అని స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ అన్నాం. ఇది వృద్ధి చెందుతాయి. మరి అదేవిధంగా చూసినట్లయితే, మరి ఈ ర్యాబిట్ ఫిష్ అనేది ఇండో పసిఫిక్ మరియు రియా సముద్రానికి చెందింది. ఇది ఇండో పసిఫిక్ మరియు రియా సముద్రంలో ఈ ర్యాబిట్ ఫిష్ అనేది అయితే ఉంటుంది. మరి ఈ ర్యాబిట్ ఫిష్ మరియు లయన్ ఫిష్ అనేటివి తినదగినవే, కానీ వీటిలలో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. కొన్ని ఇవి పవర్ ఫిష్ల లాగా కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి కాబట్టి ఇవి తినదగినవి కావు అనేటువంటి రాంగ్ స్టేట్మెంట్. మొత్తానికి మనం చూసినట్లయితే ఇక్కడ దీంట్లో బి ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్. ఈ జెల్లీ ఫిష్ అయితే అధిక ఉష్ణోగ్రత ఉన్న నీటిలో, అదేవిధంగా పొలాలు, మురుగునీటి నుండి పోషకాలు వెళ్లే దారిలో మనుగడను సాధిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఈ ర్యాబిట్ ఫిష్ ఏ సముద్రానికి చెందిందంటే, ఏ సముద్రంలో మనుగడ సాధిస్తుందంటే ఇండో పసిఫిక్, అదేవిధంగా రియా సముద్రంలో కూడా ఇది మనుగడను సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది తుఫానులకు సంబంధించినటువంటి క్వశ్చన్. తుఫానులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ తుఫాను అనేది వెచ్చటి నీటిపై ఏర్పడే అల్పపీడన వ్యవస్థ. బి ఇది ఉత్తరార్ధ గోళంలో సవ్య దిశలో మరియు దక్షిణార్ధ గోళంలో అపసవ్య దిశలో వీచే అధిక వేగం గాలుల వ్యవస్థ. సి
ఉష్ణమండల తుఫానులు వాటి అభివృద్ధి యొక్క నిర్మాణ దశలలో చాలా ప్రశాంతంగా ఉంటాయి మరియు ప్రాణానికి ఆస్తికి ఎటువంటి ముప్పు కలిగించవు అని మూడు స్టేట్మెంట్లు ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి దీంట్లో కనుక చూసినట్లయితే మరి ఈ తుఫాన్లకు సంబంధించి కనుక చూసినట్లయితే తుఫాను అనేది వెచ్చటి నీటిపై ఏర్పడే అల్పపీడన వ్యవస్థ అనేటువంటి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఇది నెక్స్ట్ బి. ఈ తుఫాను అనేది ఉత్తరార్ధ గోళం అర్ధగోళంలో సవ్య దిశలో మరియు దక్షిణార్ధగోళంలో అపసవ్య దిశలో వీచే అధిక వేగం గాలుల వ్యవస్థ అనేటువంటి స్టేట్మెంట్ బి అనేది రాంగ్. నెక్స్ట్ ఉష్ణమండల తుఫానులు వాటి అభివృద్ధి యొక్క నిర్మాణ దశలలో చాలా ప్రశాంతంగా ఉంటాయి, ప్రాణానికి మరియు ఆస్తికి ఎటువంటి ముప్పు కలిగించవు అనేటిది ఈ స్టేట్మెంట్ సి కూడా రాంగ్ స్టేట్మెంట్. బీసీ రెండు రాంగ్ స్టేట్మెంట్, ఏ ఒకటే కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా ఏ మాత్రమే సరైనది అని అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మరి ఓకే, మనం ఈ తుఫానుకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ తుఫాను అనేది ఈ వెచ్చని నీటిపై ఏర్పడేటువంటి అల్పపీడన వ్యవస్థ. ఇది తుఫాన్ అనేది వెచ్చటి నీటిపై ఏర్పడేటువంటి అల్పపీడన వ్యవస్థ. మరి ఈ తుఫాన్ అనేది ఉత్తరార్ధగోళంలో అపసవ్య దిశలో వీస్తుందండి. ఉత్తరార్ధగోళంలో అపసవ్య దిశలో వీస్తుంది. మనకి ఇక్కడ సవ్య అని ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ రాంగ్ అని ఇచ్చాం మనము. ఉత్తరార్ధగోళంలోనేమో అపసవ్య దిశలో, దక్షిణార్ధగోళంలోనేమో సవ్య దిశలో ఇచ్చడం జరుగుతుంది. మరి అదేవిధంగా చూసినట్లయితే ఉష్ణమండల తుఫాన్లు వాటి యొక్క నిర్మాణ దశలో చాలా ప్రశాంతంగా ఉంటాయి మరియు ప్రాణానికి ఆస్తికి ఎటువంటి ముప్పు కలిగించవు అనేటువంటి స్టేట్మెంట్ రాంగ్. ఇవి వాటి యొక్క నిర్మాణ దశలో కూడా ప్రాణానికి తదవిధంగా ఆస్తికి చాలా నష్టాన్ని అయితే కలిగిస్తాయి. ఈ తుఫాను ఉప్పెన, వరదలు, తర్వాత టోర్నడోలు వంటి అన్ని ఒక దుష్ప్రభావాలను అయితే కలిగించడం జరుగుతుంది. మరి దీంట్లో మరి చూసినట్లయితే ఏ ఒక్కటి మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, బి, సి రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్. బి ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అంటే ముప్పు కలిగించవు అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ ఉష్ణమండల తుఫాన్లు ప్రాణానికి ఆస్తికి ముప్పును కలిగిస్తాయి. మరి అదేవిధంగా తుఫాన్లు ఉత్తరార్ధగోళంలోనేమో అపసవ్య దిశలో వీస్తాయి, దక్షిణార్ధగోళంలోనేమో సవ్య దిశలో వీస్తాయి. దానికి ఆపోజిట్గా ఇక్కడ ఇచ్చారు కాబట్టి బి అనేది రాంగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏ ఒక్కటి మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. దీనికి సంబంధించి ఒకవేళ వచ్చినట్లయితే డైరెక్ట్ క్వశ్చన్లు వస్తే ఏ విధంగా వస్తాయి? వెచ్చని నీటిపై ఏర్పడే అల్పపీడన వ్యవస్థను ఏమంటారు అంటే తుఫాను. తుఫాను ఉత్తరార్ధగోళంలో ఏ దిశలో వీస్తుంది? సవ్య దిశలో. తుఫాను దక్షిణార్ధగోళంలో ఏ దిశలో వీస్తుంది? అపసవ్య దిశలో. తుఫాను సవ్య దిశలో ఏ గోళంలో వీస్తుంది? ఉత్తరార్ధగోళం. తుఫాను అపసవ్య దిశలో ఏ గోళంలో వీస్తుంది? దక్షిణార్ధగోళం అనేది మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇది శాటిలైట్ కాల్స్ కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. స్టేట్మెంట్ ఏ, భూ సంబంధమైన కాళ్ళతో పోలిస్తే శాటిలైట్ కాళ్ళు తక్కువ జాప్యాన్ని కలిగి ఉంటాయి. బి, ఉపగ్రహ ఫోన్లకు కమ్యూనికేషన్ కోసం ఉపగ్రహానికి ప్రత్యక్ష రేఖ అవసరం. సి, ల్యాండ్లైన్ కాళ్ళ కంటే శాటిలైట్ కాళ్ళు సాధారణంగా సరసమైనవి అని మూడు స్టేట్మెంట్ ఇచ్చి మరి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగిందని. మరి దీంట్లో చూసినట్లయితే మనము స్టేట్మెంట్ ఏ గనుక చూసినట్లయితే భూ సంబంధమైన కాళ్ళతో పోలిస్తే శాటిలైట్ కాళ్ళు తక్కువ జాప్యాన్ని కలిగి ఉంటాయి అనేటువంటి స్టేట్మెంట్ ఏ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి, ఉపగ్రహ ఫోన్లకు కమ్యూనికేషన్ కోసం ఉపగ్రహానికి ప్రత్యక్ష రేఖ అవసరం. స్టేట్మెంట్ బి కరెక్ట్.
ల్యాండ్ లైన్ స్టేట్మెంట్ సి, ల్యాండ్ లైన్ కాళ్ళ కంటే శాటిలైట్ కాళ్ళు సాధారణంగా సరసమైనవి. స్టేట్మెంట్ సి రాంగ్. దీంట్లో మూడింటిలో ఏసి రెండు రాంగ్ స్టేట్మెంట్లు, బి ఒకటి కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్గా ఒకటిని గుర్తించాల్సి ఉంటుందండి, బి సరైనది అని. ఓకే, మనం మరి ఈ శాటిలైట్ కాల్స్ సంబంధించి కనుక చూసినట్లయితే, ఈ శాటిలైట్ కాల్స్ అనేటివి మరి ఇటీవల చైనా శాస్త్రవేత్తలు ఒక టియామ్ టాంగ్ అనే ఒక ప్రాజెక్ట్ను లో భాగంగా ఒక కమ్యూనికేషన్, ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. అది దేనికి సంబంధించి అంటే, ఈ మొబైల్ టవర్లను దాటివేసి దాని ద్వారా నేరుగా ఈ కాళ్ళు చేయడం కోసం ఈ స్మార్ట్ ఫోన్లకు ఈ శాటిలైట్ కాల్స్ అనేటివి ఉపయోగపడడం జరుగుతాయి. మరి ఈ ప్రకృతి వైపరీత్యాలుగా ఒకవేళ సంభవించిన సమయంలో, మరి ఒకవేళ ఈ ప్రకృతి వైపరీత్యాలు కనుక సంభవించినప్పుడు మొత్తం కేబుల్స్ కానీ అవన్నీ కానీ అంత రకమైనటువంటి అంతరాయాలు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి సమయంలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ సవాళ్లను పరిష్కరించడం కోసము ఈ చైనా అనేది ఈ టియాంగ్ టాంగ్ అనే ఒక ప్రాజెక్టును ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం అయితే జరిగింది, టియాంగ్ టాంగ్. దీని ద్వారా కనుక చూసినట్లయితే, ఈ టియాంగ్ టాంగ్ అనేది మూడు ఉపగ్రహాలను కలిగి ఉంది. ఇది 36,000 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంది. ఇది అదేవిధంగా ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతం అంతటా కూడా కమ్యూనికేషన్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులను కలిగిస్తుందండి. నిజంగా దీనికి ఒకవేళ ఈ ఉపగ్రహ ఫోన్లకు కమ్యూనికేషన్ కోసం అయితే ఒక స్పష్టమైనటువంటి రేఖ అయితే అవసరము. భవనాలు, పర్వతాలు లేదా దట్టమైన క్లౌడ్ వంటి అడ్డంకులు మరి ఉంటే గనక ఈ సిగ్నల్ కు ఆటంకం అయితే కలిగించడం జరుగుతుంది. మరి ఈ భూ సంబంధమైనటువంటి కాళ్ళతో పోలిస్తే శాటిలైట్ కాళ్ళు తక్కువ జాప్యాన్ని కలిగిస్తాయా అంటే కాదండి, ఇవి ఎక్కువ జాప్యాన్ని కలిగించడం జరుగుతుంది. ఇది ఆ ఈ భూ సంబంధమైనటువంటి కాళ్ళతో పోలిస్తే ఈ శాటిలైట్ కాల్స్ ఎక్కువ జాప్యాన్ని కలిగించడం జరుగుతుంది. మరి ల్యాండ్ లైన్ కాల్ కంటే కూడా శాటిలైట్ కాళ్ళు సాధారణంగా సరసమైనవి. అంటే ఇంకా తక్కువ ధరకు వస్తాయంటే కాదు, ఇవి చాలా ఖరీదైనవి. ల్యాండ్ లైన్ కాళ్ళ కంటే కూడా ఈ శాటిలైట్ కాల్స్ అనేటివి చాలా ఖరీదైనవి. అందుకే మనం ఈ సి స్టేట్మెంట్ అనేది రాంగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది అండి మొత్తానికి ఈ శాటిలైట్ కాల్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం. మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఉపయోగపడే విధంగా చైనా అనేది ఈ టియాంగ్ టాంగ్ అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే, ఈ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏర్పడినటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం కోసము ఇది ఉపయోగపడుతుంది. ఈ టియాంగ్ టాంగ్ అనేటువంటి దీనికి మూడు ఉపగ్రహాలు ఉన్నాయి. ఇది 36,000 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటుంది. మరి ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అంతటా కూడా మరి కమ్యూనికేషన్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తుందండి. మరి ఇది కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ఉపగ్రహ ఫోన్లకు కమ్యూనికేషన్ కోసము ఒక ఉపగ్రహానికి ప్రత్యక్ష రేఖ అనేది అయితే ఒక అవసరం ఉంటుంది. మధ్యలో భవనాలు కానీ, లేదంటే ఏదన్నా పర్వతాలు కానివ్వండి, లేదంటే ఏదన్నా క్లౌడ్ కవర్ వంటి పరిస్థితులు కనుక ఉంటే ఇది పనిచేయదు. ఇవి మామూలు కాళ్ళ కంటే కూడా ఎక్కువ ఖరీదైనవి. అదేవిధంగా ఇవి ఎక్కువ భూ సంబంధమైన కాళ్ళతో పోలిస్తే శాటిలైట్ కాల్స్ అనేటివి ఎక్కువ జాప్యాన్ని కలిగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రేడియేషన్ థెరపీ గురించి క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ ఏ, రేడియేషన్ థెరపీ వ్యాధుల చికిత్సకు రేడియో ధార్మిక పదార్థాలను ఉపయోగిస్తుంది. బి, రేడియేషన్ థెరపీ క్యాన్సర్ చికిత్సకు మాత్రమే ఉపయోగించబడుతుంది. సి, రేడియేషన్ థెరపీని ఒంటరిగా లేదా శస్త్రచికిత్స మరియు కీమోథెరపీ వంటి ఇతర చికిత్సతో కలిసి ఉపయోగించవచ్చు. 4, రేడియోథెరపీ అనేది కణితులను తొలగించడానికి ఒక శస్త్రచికిత్స.
అని 4 స్టేట్మెంట్ ఇచ్చి దీంట్లో సరైనది ఏది అని అడగడం అయితే జరిగిందండి. మరి దీంట్లో కనుక చూస్తే ఈ రేడియేషన్ థెరపీనే దీన్ని రేడియేషన్ అని కూడా అంటారు. మరి ఈ రేడియోథెరపీనే ఈ రేడియేషన్ థెరపీ అని కూడా అంటారు. మరి ఇది ఈ రేడియేషన్ థెరపీ అనేది ఈ వ్యాధుల చికిత్సకు రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. నెక్స్ట్, రేడియేషన్ థెరపీ క్యాన్సర్ చికిత్సకు మాత్రమే ఉపయోగించబడుతుంది అనంటే ఇది క్యాన్సర్ చికిత్స కాకుండా మరి ఇతర కూడా ఉపయోగించగలుగుతుంది ఈ రేడియేషన్. ఇది స్టేట్మెంట్ 2 కూడా రాంగ్ స్టేట్మెంటే. నెక్స్ట్, రేడియేషన్ థెరపీని ఒంటరిగా లేదా శస్త్రచికిత్స మరియు కీమోథెరపీ వంటి ఇతర చికిత్సలతో కలిపి ఉపయోగించవచ్చు. స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. రేడియేషన్ థెరపీ అనేది కణతులను తొలగించడానికి ఒక శస్త్రచికిత్స. స్టేట్మెంట్ 4 అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇది ఆపరేషన్ కాదు రేడియేషన్ థెరపీ అనేది. దీంట్లో 3 మాత్రమే కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్. మరి దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే ఈ రేడియేషన్ థెరపీనే రేడియోథెరపీ అని కూడా అంటారు. మరి ఈ క్యాన్సర్ కణాలను చంపడానికి లేదా క్యాన్సర్ కణితులను కుదించడానికి అంటే తక్కువ చేయడానికి అధిక శక్తి రేడియేషన్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఈ రేడియేషన్ థెరపీ అనేది ఈ క్యాన్సర్కు ఒక ప్రాథమిక చికిత్సగా లేదా శస్త్రచికిత్స మరియు కీమోథెరపీ వంటి ఇతర చికిత్సలతో కలిపి ఉపయోగించవచ్చు. రేడియేషన్ థెరపీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇది క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకొని ఈ రేడియేషన్ థెరపీ యొక్క ముఖ్య లక్ష్యం అంటే క్యాన్సర్ కణాలనే వాటి మీదనే కాన్సన్ట్రేషన్ చేసి చుట్టూ ఉన్నటువంటి మరి ఆరోగ్యకరమైనటువంటి కణజాలాలకు హానిని తగ్గించడం అనేది ఈ రేడియేషన్ థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా కణితులను తొలగించడానికి ఇది ఈ శస్త్రచికిత్స విధానం అయితే కాదు. అంటే ఇది ఆపరేషన్ ద్వారా చేయడం అయితే కాదు రేడియేషన్ థెరపీ అనేది. ఇది రేడియోధార్మిక పదార్థాన్ని కూడా ఉపయోగించడం జరగదు. ఇది అండి రేడియేషన్ థెరపీకి సంబంధించింది. మరి ఈ రేడియేషన్ థెరపీని రేడియోథెరపీ అని కూడా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ క్యాన్సర్ కణాలను వాటిని నిర్మూలింపజేసి ఆ క్యాన్సర్ కణం పక్కన ఉన్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి కణజాలాలకు హాని కలగకుండా చూడడం అనేది ఈ రేడియేషన్ థెరపీ రేడియోథెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ గురించి కింది ప్రకటనను పరిగణించండి. ఏ, ఇది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేస్తుంది. బి, ఇది భారతదేశంలో అవయవ సేకరణ, కేటాయింపు మరియు పంపిణీని పర్యవేక్షిస్తుంది అని 2 స్టేట్మెంట్ ఇచ్చి మరి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి. నాటో అంటే అది కాదండి, ఇది వేరే నోటో కావచ్చు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అనేది డైరెక్టర్ ఆఫ్ జనరల్ హెల్త్ సర్వీసెస్ ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇది భారతదేశంలో అవయవ సేకరణ, కేటాయింపు మరియు పంపిణీని పర్యవేక్షిస్తుంది. బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. రెండింటికి 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి మనం ఆన్సర్గా 2 సరైనవి అని అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. NOTTO నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించిన క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం NHRC స్థాపించబడింది.
బి ప్రభుత్వ ఉద్యోగులు చేసే మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ చేసే అధికారం ఎన్హెచ్ఆర్సీకి ఉంది. సి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులపై జరిమానాలు విధించే అధికారం ఎన్హెచ్ఆర్సీకి ఉంటుంది అని 3 స్టేట్మెంట్లు ఇచ్చేసి పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. మరి స్టేట్మెంట్ ఏ గనక చూసినట్లయితే మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం ఎన్హెచ్ఆర్సి స్థాపించబడింది. స్టేట్మెంట్ ఏ కరెక్ట్. ప్రభుత్వ ఉద్యోగులు చేసే మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ చేసే అధికారం ఎన్హెచ్ఆర్సికి ఉంటుంది. స్టేట్మెంట్ బి కరెక్ట్. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులపై జరిమానాలు విధించే అధికారం ఎన్హెచ్ఆర్సికి ఉంటుంది. స్టేట్మెంట్ సి రాంగ్. ఏబి 2 కరెక్ట్ స్టేట్మెంట్లు, సి 1 రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా 1ని గుర్తించాల్సి ఉంటుందండి. ఏబి సరైనవి అనేది. మరి ఈ ఎన్హెచ్ఆర్సి అనేది చూసినట్లయితే మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారము మరి ఇది 1993లో ఏర్పాటు చేయడం స్థాపించబడడం అయితే జరిగింది. మరి దీంట్లో ఈ ఎన్హెచ్ఆర్సిలో ఒక చైర్పర్సన్ ఉంటారు, తర్వాత 5 పూర్తికాల సభ్యులు ఉంటారు, 7 డీమ్డ్ సభ్యులు ఉంటారు ఈ ఎన్హెచ్ఆర్సిలో. దీంట్లో కనుక మనం చూసినట్లయితే జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్పర్సన్, 5 పూర్తికాల సభ్యులు ఉంటారు, 7 డీమ్డ్ సభ్యులైతే ఉంటారండి. మరి అదేవిధంగా ఈ పదవి కాలం, ఈ చైర్పర్సన్ యొక్క చైర్పర్సన్ కానివ్వండి, అదేవిధంగా సభ్యుల యొక్క పదవి కాలం కనుక చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు కానీ లేదంటే 70 సంవత్సరాల ఏజ్ వచ్చేంత వరకు కానీ ఉండడం అయితే ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి అరుణ్ మిశ్రా పదవి విరమణ చేయడంతో, మరి అంటే నేను ఈ వీడియో చేసే సమయానికి మరి అరుణ్ మిశ్రా పదవి విరమణ చేయడంతో అతని స్థానంలో విజయభారతి సయాని అనే ఈమె ఈ యొక్క తాత్కాలిక చైర్పర్సన్ గా బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. తాత్కాలిక చైర్పర్సన్, ఇది మీరు గుర్తుంచుకోవాలండి. అరుణ్ మిశ్రా పదవి విరమణ చేయడంతో విజయభారతి సయాని తాత్కాలిక చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టడం అయితే జరిగింది. ఇది అండి. మరి దీనికి సంబంధించి ఒకవేళ మనం చూసినట్లయితే ఎన్హెచ్ఆర్సి ఎప్పుడు స్థాపించబడింది అంటే 1993లో అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇదే విధంగా మరికొన్ని వీడియోస్ కూడా మీకు రాబోతాయి. ఏ పోటీ పరీక్షకైనా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే పోటీ పరీక్షలతో పాటు మరి జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి పోటీ పరీక్షలకు కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. కేవలం మీరు యూజ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయండి. మరి ఇటీవల వచ్చేటువంటి ప్రశ్నల సరళిని కనుక చూసినట్లయితే మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి చాలా 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 తక్కువగా వస్తున్నాయి. కాబట్టి మీరు మరి ఆ లోటును పూడ్చుకోవడం కోసం ఖచ్చితంగా మీరు కనుక సక్సెస్ సీక్రెట్ని ఫాలో అయినట్లయితే మీకు ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ అనేటివి అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా టాపిక్ కూడా మిస్ కాకుండా అందుబాటులో ఉంటాయి. వాటిని తప్పక ఫాలో అవుతుండండి. మరి అదేవిధంగా మన యాప్ను కూడా ఆదరించండి. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మరి ఇతర మెటీరియల్ కూడా పీడిఎఫ్ రూపంలో కానివ్వండి, వీడియోల రూపంలో కూడా మెటీరియల్ కూడా మీరు అందుబాటులో ఉంటుంది మీకు యాప్లో. కోర్సును జస్ట్ 99 రూపీస్కే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. కాబట్టి తప్పక దాన్ని యూటిలైజ్ చేసుకోగలరని మనవి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి మీరు రాయబోయే పరీక్షలో విజయం సాధించాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.